బయటున్న వాతావరణంకి నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అసలు పని కూడా చేయబుద్ధి కావట్లేదు అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ బజ్ అండ్ వ్లాగ్స్. నేను మీ రమ. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇన్ మై కిచెన్ అండి. కిచెన్‌లో ఏం చేశా అంది షేర్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కొత్తవొచ్చాయి. బాస్కెట్‌లో ఉన్న పాతవి తుక్కంతా తీసేసి సెటరేట్ చేసి మంచిగా ఉన్నవి పాయలు లోపల సర్దుతున్నాను. నాకు లైఫ్‌లో జీవితకాలంలో సగం కిచెన్‌లోనే అయిపోతుందండి. అయితే ఆ కిచెన్ మాకు కొంచెం ఎక్సైటింగ్‌గా ఉందనుకోండి, మేము చేసేటప్పుడు ఇంకా ఇంట్రెస్ట్‌గా, టేస్టీగా వంట చేయాలనిపిస్తుంది కదా! పెద్దవాడు ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు. వాడి లంచ్ బాక్స్ క్లీన్ చేస్తున్నానండి. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేంత వరకు ఒకలాగా ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత తిన్నారా? లేదా? ఏదైనా మిస్ చేశారా? అని మైండ్ అక్కడే స్ట్రక్ అయిపోతుంది. స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! బయట పడుతున్న వర్షానికి సేమ్ నాది సిట్యుయేషన్ బద్ధకంగా, నీరసంగా అనిపిస్తుంది. అలా అని బయట ఫుడ్ అస్సలు పెట్టబుద్ధి కాదు పిల్లలకి. మనకి తినాలి అనిపించదు. కొంచెం ఓపిక తెచ్చుకొని వంట చేద్దామని స్టార్ట్ చేశాను. అయితే చాలా సింపుల్ రెసిపీస్ చేస్తున్నాను. అందులోకి ఇందులో మీకు స్మార్ట్ కిచెన్ అప్లయెన్సెస్‌ని చూపించాలి అనుకుంటున్నాను. మెయిన్‌గా ఒకటుంది. మనకి వంట పని అంటే కర్రీ చేయాలంటే ముఖ్యంగా కిచెన్ కటింగ్ పని ఎక్కువ కదండీ! గిన్నెలు తోమడం ఇవన్నీ తర్వాతైతే ఫస్ట్ మనం ఉల్లిపాయలు కట్ చేయాలి, వెజిటబుల్స్ కట్ చేయాలి. నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. దానికోసం కాస్త ఉల్లిపాయలు దండిగానే పడతాయి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే ఎగ్ ఫ్రై అంత బావుంటుంది. ఎన్ని ఎక్కువ ఉల్లిపాయలేస్తే అంత క్వాంటిటీలో వస్తుంది. ఉల్లిపాయలు కోసేటప్పుడే ఎక్కువ ఉల్లిపాయలు పడతాయి కాబట్టి నేను దీనికి చాపర్ యూజ్ చేస్తున్నాను. నేను మీకు చూపించాలనుకున్న అప్లయన్స్ ఇదేనండి. చాపర్‌ని నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి అంటే మా పెళ్ళైన కొత్త నుంచి చాలా రకాలు యూజ్ చేశాను. ఇది అయితే మాత్రం చాలా స్మార్ట్‌గా ఉంది. ఎలక్ట్రిక్ కదా! జస్ట్ స్విచ్ వేస్తే చాలు ఈజీగా కట్ అయిపోతున్నాయి. ఉల్లిపాయలు నల్లగా ఉన్నాయనుకోండి, మనం పైన ఒక లేయర్ తీసిన తర్వాత నల్లగా ఉంటే వాడకూడదు. అందులో ఫంగస్ ఉంటుంది. అసలు చాలా డేంజర్ అని చెప్పి డాక్టర్లే మనకు చెప్తున్నారు. మనమేం చేస్తాం? పై లేయరే కదా నల్లగా ఉంది. లోపలంతా బానే ఉంది కదా అని వాడేస్తూ ఉంటాం. మరి డాక్టర్లు మాత్రం గుచ్చి గుచ్చి చెప్తున్నారంటే మనం కాస్త వాళ్ళ మాట వినాలి కదా! ఆనియన్స్ అన్నీ కట్ చేసిన తర్వాత అదేమో నల్ల బండరాయి కదండీ! కిచెన్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి అయితే చూడ్డానికి వీడియోలో చూపించడానికి ఎలా ఉంటుందా అని చెప్పి కింద క్లాత్ వేసి ట్రై చేశాను. యాక్చువల్లీ క్లాత్ లేకుండా అయితేనే బెస్ట్ అండి. కింద రబ్బర్ ఉంటుంది. అది కొంచెం బాగా మనకి కింద ఫ్లోర్‌ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. మూవ్ అయిపోకుండా ఉంటుంది. సేమ్ నేను చూపిస్తున్నట్టే ఆనియన్స్ వేసి బ్లేడ్ ఉంటుంది కదా! ఆ బ్లేడ్ పెట్టేసి మూత పెట్టేసి దానిపైన ఇలా అయితే మనం మిక్సీ జార్‌ని ఎలా వాడతాం సేమ్ అంతే అండి. మిషన్ పైనుంటుంది. జార్ కిందుంటుంది. అంతే తేడా. నెంబర్ 1లో పెట్టారనుకోండి మాన్యుయల్‌గా కట్ అయినట్టు కట్ అవుతుంది. కొంచెం 2లో గానీ అదే 1ని ఒక 3, 4 టైమ్స్ గనుక ఎక్కువ యూజ్ చేస్తే చాలా మెత్తగా పీసెస్ అయిపోతాయి. పులుసులకి, మంచి ఇగుర్లు చేయడానికి ఇలా ఎగ్ కర్రీ లాంటివి, ఎగ్ బుర్జీ లాంటివి చేయడానికి యూజ్ అవుతుంది. వాటిని స్టవ్ మీద ఏసేసాను అవి వేగుతూ ఉంటాయి. అయితే శ్రావణ మాసం కదా! పిల్లలకి వచ్చేసి ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. గుడ్ అంటే ప్రోటీన్ ఆప్షనలే కదా! మాకు మాత్రం బూందీ రైతా చేస్తున్నాను. కేక్‌కి మాత్రమే యూజ్ చేసే బ్లెండర్‌ని ఈ మధ్య కాలంలో నేను ఇలా రైతా కోసం ప్రిపేర్ చేయడం కోసం, అలాగే బటర్ మిల్క్ ప్రిపేర్ చేయడానికి, లస్సీ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. నాకు కొంచెం పెయిన్స్ ఉన్నాయండి, బాడీ పెయిన్స్. అందుకోసం కవర్‌తో చిలికితే ఇంకా ఫింగర్ పెయిన్స్ ఎక్కువవుతాయని చెప్పి ఈజీగా ఇలా వాడుతున్నాను. మీలో ఎవరైనా పని ఈజీగా అయిపోవాలి, మిక్సీ జార్ అయితే జార్ మొత్తం కడుక్కోవాలి. ఈ బ్లెండర్ అనుకోండి, ఆ ఫ్రంట్ ఉన్న టూల్‌ని ఒకదాన్ని మనం క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. అందుకని ఇలా వాడుతున్నాననమాట. బూందీ రైతా కోసం ఇందులోకి నేను చాప్ చేసిన ఆనియన్స్, అలాగే క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ వేస్తే బావుంటుంది. యాక్చువల్‌గా ఏమీ ఎయకుండా ఉత్తి పెరుగులో బూందీని కొంచెం సాల్ట్ వేసి సోక్ చేసి దాన్ని జస్ట్ అలా తిన్నా చాలా బావుంటుంది. ఉత్తి రైతా తింటే ఏమొస్తుందండి? నన్నడిగితే ఏమీ రాదు. ఉత్తి బూందీ రైతా అంటే వితౌట్ ఆనియన్ తీసుకున్నా మనకి యూజ్ ఉండదు. కొంచెం వెజిటబుల్స్ అవి తినాలి కదా! అందుకని అందులో యాడ్ చేస్తున్నాను. నాలా మీకెవరికైనా అలవాటుందా? నేను గిన్నెలు తోమడానికి స్క్రబ్బర్‌ని తీసుకొని యూజ్ చేసిన తర్వాత, యూజ్ చేసిన ప్రతిసారి వాష్ చేసి పెట్టేస్తానండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలకో, 10 నిమిషాలకో మళ్ళీ నాకు దాని పని పడతది. ప్రతిసారి ఇదే పని. అదేంటో అలా అలవాటైపోయిందబ్బా! మీరనుకోవచ్చు స్టవ్‌కి, సింక్‌కి అసలు డిస్టెన్స్ లేదేమోనని. లేదు, కొంచెం ఎక్కువే డిస్టెన్స్ ఉంది.
మీకు మేబీ దగ్గరగా ఉన్నట్టు కనిపించుండొచ్చు. నాకు కూడా ఇప్పుడు వీడియోలో అలానే కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్‌కి పెరుగు కోసం పాలు తోడవేయాలి కదా! దానికోసం పాలు ఇప్పుడే పెడుతున్నాను. అయితే ప్యాకెట్ పాలు మనకి డైరెక్ట్‌గా పాలు గిన్నెలో పోసేస్తే అడుగున పట్టేస్తుందండి లేయర్ లాగా. అలా పట్టకుండా ఉండాలి అంటే ఒక స్పూనో, 2 స్పూన్‌లో వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత మీరు పాలు పోయండి. అడుగు పట్టకుండా ఉంటుంది. ఎగ్ బుర్జీ చేస్తున్నాను. అదే ఎగ్ ఫ్రై, కోడిగుడ్డు అంటాం. అలాగే బూందీ రైతా చేస్తున్నానన్నాను. మరి ఎందులోకి తింటాము? చపాతీ చేయాలి కదండీ! అందుకే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ పిండి ఎలా ఆడిస్తాను అంటే గోధుమలు 1 కేజీ, అలాగే 1 కేజీ వచ్చేసి జొన్నలు, పచ్చి జొన్నలు 2 మిక్స్ చేసి ఆడిస్తాను. ఒక్కొక్క నెల ఎలా చేస్తుంటానంటే 2 కేజీల గోధుమలు తీసుకుంటే 1 కిలో తెల్ల జొన్నలేసి ఆడించడం. ఇలా ఒకసారి కొంచెం శనగలు, ఒక్కొక్కసారి రాగులు, ఒక్కొక్కసారి రాజ్మా ఇలా రకరకాలు మిక్స్ చేసి ఆడిస్తూ ఉంటాను. అయితే నేను ఇంత స్మార్ట్‌గా అసలు బాడీ పెయిన్స్ నీరసంగా ఉండి వంట చేస్తున్నాననుకుంటే హాల్లోకి నాకొక పంచాయతీ వచ్చింది. మా పిల్లల పంచాయతీ. అదే పెదరాయుడులాగా పరిగెట్టుకుంటూ వెళ్ళాను. వెళ్ళొచ్చే గ్యాప్‌లో సగం మాడిపోయినాయి. అంత కష్టపడి కోయడానికి ఇబ్బంది పడి టిక్‌మని పనైపోతది అని అనుకున్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మన ఆడవాళ్ళకి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి అందులోకి ఎగ్‌ని ఇలా బ్రేక్ చేసేస్తున్నాను. ఎగ్ వేసిన తర్వాత ఎగ్ కొడుగుడుకు తర్వాత అండి మీరు గరిటెతో వెంటనే కలుపుతూ ఉన్నారనుకోండి కర్రీ అయ్యేంత వరకు నుజ్జు నుజ్జుగా చాలా చిన్నగా కీమాలా అయిపోతుంది. లేదు ఒక 2 మినిట్స్ ఆగుతూ అక్కడే ఉండి మాడిపోకుండా కలుపుతూ ఉన్నారనుకోండి అప్పుడు పెద్ద పెద్ద పీసెస్ కింద ఎగ్ కట్ అవుతుంది. మీరు ఎగ్ బుర్జీలో చిన్న పీసెస్ కట్ అవ్వాలనుకుంటే కంటిన్యూస్ కలుపుతూ ఉండాలి. కొంచెం పెద్ద పీస్, మీడియం పీసెస్ తింటే ఇంట్రెస్టింగ్‌గా బావుంటుంది అనిపిస్తే మాత్రం కొంచెం గ్యాప్ ఇస్తూ కలిపితే సరిపోతుంది. బూందీ రైతా ప్రిపేర్ చేశాను. సాల్ట్, జీరా పౌడర్ ఏసాను. నాకు బూందీ రైతా చాలా ఇష్టం. అందుకే టేస్ట్ చూస్తున్నాను. చాలా బావుంది. ఇష్టంతో పాటు ఆ టైంలో కొంచెం ఆకలి కూడా వేస్తుంది. ఆత్మారాంని కొంచెం శాంతింపచేయడానికి బూందీ రైతా ఒక 2 స్పూన్స్ తినేసి నెక్స్ట్ పుల్కాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే నేను చేసిన ఈ పుల్కాలు ఏంటంటే యాక్చువల్లీ మనం పిండి మరీ పల్చగా కలుపుకోకూడదండి. ముఖ్యంగా అందులో వాడిన జొన్నపిండి నీళ్ళు కొంచెం ఎక్కువైనా పల్చగా అయినా మధ్యలోకి బ్రేక్ అయిపోతూ ఉంటుందండి. సరిగ్గా రాదు, ముక్కలైపోతూ ఉంటుంది. గోధుమ అట్టు పుల్కాలాగా అసలు రాదు మాట. నార్మల్‌గా గోధుమ పిండితో కలుపుకునే పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. పుల్కాలు చేశాను. ఎంత బాగా వచ్చాయో మీకు చూపిస్తున్నాను. పుల్కాలు ఆయిల్ వేసుకోవచ్చు. అసలు పుల్కాలంటేనే ఆయిల్ వేయకుండా కాల్చుకునే కాబట్టి డైరెక్ట్‌గా ఫ్లేమ్‌కి ఇవ్వడం ఇష్టం లేక ఫ్లేమ్ మీద కాకుండా పెనం పెట్టి 2 వైపులా కాలుస్తున్నాను. కొంచెం వాటర్‌ని తడిగుడ్డుతో కానీ, లేదంటే ఏదైనా మన దగ్గర సిలికాన్ బ్రష్ ఉంటుంది కదా! దాంతో వాటర్ తడిచేసి పైన అప్లై చేసుకుంటూ కాలిస్తే రొట్టెలు మెత్తగా వస్తాయి. ఈ జొన్న రొట్టెలు ఏంటంటే మీరు బాక్స్‌లో పెట్టాలి అనుకుంటే, వెంటనే వాటిని ఫోల్డ్ చేసి వేడిగా ఉన్నప్పుడే పెట్టేస్తే, ఆ చెమట పడుతుంది కదా! ఆ తేమకి కాస్త మెత్తగా బావుంటాయి. ప్రిపేర్ చేసేసాను. మా వారికి ఆ పక్కన ఫుడ్ ఇచ్చేసాను. ఈ పక్కన నేను తింటున్నాను. పిల్లలకి పెట్టేసాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.